సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడతాడో స్టేజ్ ఎక్కితే నోటికి అడ్డు ఉండదు, అదుపు ఉండదు. నిన్న జీవి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా స్టేజ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అలీపై, రోజాపై, మురళీమోహన్పై. ఈ గతంలోనే మనం చూసుకుంటే ఒక సినిమా ఈవెంట్లో డేవిడ్ వార్నర్పై కూడా అనరాని మాటలు అన్నాడు. అంటే అప్పుడు అన్నాడంటే సరే ఏదో పొరపాట్ల జరిగింది అనుకోవచ్చు. మళ్ళీ నిన్న అలీపై, రోజాపై, మురళీమోహన్పై అసభ్య పదజాలంతో దూషించాడు. అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు, ఏం కథ, అసలు ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది అంటారు కదా, ఆ చాదస్తంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవుతలేదు. అంటే వాస్తవంగా కూడా రాజేంద్ర ప్రసాద్కు అహంకారం ఎక్కువ అంటారు ప్రజలు, నెటిజన్లు కానీ, సినిమాలో పనిచేసే వ్యక్తులు కానీ. అసలు రాజేంద్ర ప్రసాద్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఏజ్ పెరిగిన కొద్దీ గౌరవంగా మాట్లాడాల్సిన స్థితిలో మీరు అడ్డగోలుగా స్టేజీలెక్కి సినీ వేదికలపై ఏం మాటలు అవి? కాబట్టి రాజేంద్ర ప్రసాద్ను సినిమా ఈవెంట్లకు కానీ ఏ ఒక్క ఈవెంట్లకు కానీ పిలిచొద్దని నెటిజన్లు కోరుకుంటున్నారు. అప్పుడు కానీ బుద్ధి రాదంటున్నారు.